క్రమశిక్షణకు మారుపేరుగా ఉండే భారతీయ జనతా పార్టీలో లుకలుకలు ప్రారంభమై ఇప్పటికే అంతర్గతంగా వర్గ విభేదాలతోటి విరాజిల్లుతున్న తెలంగాణ బీజేపీ పార్టీలో తాజాగా రాజాసింగ్ వివాదం మరింత ముదిరిందని చెప్పవచ్చు. ఎందుకంటే రాజాసింగ్ గతంలో పార్టీకి చాలా ఒబీడియంట్గా హిందుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తూ కొంతమందికి టార్గెట్గా మారిపోయాడు. పలు సందర్భాలలో బీజేపీ రాష్ట్ర నాయకత్వ వ్యవహార శైలి మీద విమర్శలు గుప్పించిన గతంలో సస్పెండ్ అయ్యారు. తిరిగి పార్టీలో తీసుకోవడం, బీజేపీ పార్టీ మీద హైదరాబాద్లో గెలవడం అనేది జరిగిపోయింది. తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నికల సమయంలో పోటీ చేసేందుకు వచ్చిన తన అనుచరులను తనకు మద్దతు ఇచ్చే కౌన్సిల్ మెంబర్లు వేధించడం వల్ల తాను మనస్తాపానికి గురై రాజీనామా చేసినట్టుగా ప్రకటించిన నేపథ్యంలో ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో అధ్యక్ష ఎంపిక వివాదం మరింత ముదిరిందని చెప్పవచ్చు. అయితే రాజాసింగ్ మొదటి నుంచి కూడా హిందుత్వానికి బలమైన వ్యక్తిగా కొనసాగుతూనే బీజేపీ వాదాన్ని వినిపిస్తున్నాడు. కానీ ఈరోజు ఒక మెలిక మాత్రం పెట్టాడు. తాను పార్టీకి రాజీనామా చేస్తున్నా, మీ పార్టీకో దండం మీకో దండం అంటూ మీడియాతో మాట్లాడుతూనే స్పీకర్ ఫార్మెట్లో తన రాజీనామాను ఇవ్వకపోవటం ఒక రకంగా ఎమ్మెల్యేగా కొనసాగుతా తప్ప బీజేపీతో అంటకాగననే ఒక ఇండికేషన్ ఇష్టుగా స్పష్టమవుతుంది. ఎందుకంటే కిషన్ రెడ్డికి తన పార్టీ సభ్యత్వం రాజీనామా చేసినట్టుగా ఇచ్చిన లేఖతో పాటు తన సభ్యత్వాన్ని కూడా రద్దు చేయమంటూ స్పీకర్కి మీ ద్వారానే సమాచారం ఇవ్వాలంటూ ఒక మెలిక పెట్టారు. వాస్తవంగా రాజ్యాంగం కల్పించిన హక్కులలో ఏదైతే ఎమ్మెల్యే కానీ లేదా ఎంపీ కానీ స్పీకర్ ఫార్మాట్లోనే రాజీనామాను కనుక ఇస్తే దాన్ని ఆమోదించడం అనేది శాసనసభకు కానీ లేదా పార్లమెంటు స్పీకర్ కానీ అవకాశం ఉంటుంది. కానీ ఏదో పార్టీ అధ్యక్షుడి ద్వారా నేను పలానా సింబల్ మీద గెలిచా కాబట్టి మీరే నా సభ్యత్వం రద్దు చేసే విధంగా స్పీకర్కి పంపించాలంటం అనేది ఒక మెలికని చెప్పవచ్చు. పరోక్షంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక విషయంలో, ఎన్నిక కాకుండా ఎంపిక విషయంలో అధిష్టాన నిర్ణయం, దాంతోపాటుగా రాష్ట్రంలో కొంతమంది నాయకుల వ్యవహార శైలిని ప్రశ్నిస్తూనే రాజీనామా చేస్తున్నాను, మీకో దండం మీ పార్టీకో దండం అంటూ ఒక ఇండికేషన్ ఇచ్చారు. మొత్తం మీద రాజాసింగ్ పూర్తి స్థాయిలలో బీజేపీకి దూరం అవుతూనే ఎమ్మెల్యేగా మాత్రం కొనసాగించేందుకే ఆయన నిర్ణయించినట్టుగా ఆయన మాటలలో కనపడుతుంది. మొత్తం మీద గతంలోనే తెలంగాణలో అధికారం రావాలని చెప్పి రాబోయే భవిష్యత్తు ఎన్నికల్లో తామే అధికారం చేపడతామంటూ బీజేపీ నాయకులు పలు దఫాలుగా చెప్తున్న నేపథ్యం, దాంతోపాటుగా దేశంలో ఉన్న ముఖ్య నేతలు కూడా అడపదడప తెలంగాణ రాష్ట్రం పర్యటించడం, పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న నేపథ్యంలో రాజాసింగ్ వివాదం కొంత అసంతృప్తి లుకలుకలను బయటపెట్టిందని చెప్పవచ్చు. ఇప్పటికే బీజేపీలో 3 వర్గాలు ముచ్చటగా కొనసాగుతున్నాయి. ఒక వర్గం అంటే మరో వర్గాన్ని పసకకుండా పార్టీ అభివృద్ధికి కృషి చేయకుండా పార్టీని నాశనం చేసే విధంగానే వ్యవహరిస్తున్నారంటూ పలు సందర్భాల్లో ప్రస్తావించిన అంశాలున్నాయి. కానీ ఎందుకో అధిష్టానం పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో పార్టీ అభివృద్ధి కోసం కాకుండా ఈ వర్గ విభేదాలతోటే టైంపాస్ చేసినట్టుగా స్పష్టమవుతుంది. మొత్తం మీద బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక వివాదం రాజాసింగ్ రూపంలో ప్రత్యక్షమైంది. ప్రజల్లో ఒక చర్చ కూడా దారితీసింది. రాజాసింగ్ కనుక పార్టీకి రాజీనామా చేస్తూనే స్పీకర్ ఫార్మేట్లో కూడా రాజీనామా చేస్తుంటే ఈరోజు రాష్ట్రంలో రాజాసింగ్ ఒక ఐకాన్గా నిలబడే అవకాశం ఉంటుంది. కానీ మెలికబెట్టి అది కిషన్ రెడ్డికే లంకెబెట్టి రాజీనామా చేయడం కొంత చర్చకు దారితీసింది. మొత్తం మీద పార్టీకి రాజీనామా చేసిన అది పునరాలోచించి తిరిగి పార్టీ పెద్దలు రాజాసింగ్ని పిలిచి సయోధ్య కుదిర్చేందుకే ఒక ప్రయత్నం చేసినట్టుగా స్పష్టమవుతుంది. ఒకవేళ నిజంగానే రాజాసింగ్ పార్టీకి రాజీనామా చేయాలన్నా, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలన్నా స్పీకర్ ఫార్మెట్లో ఆ రాజీనామా పంపించి ఇటు పార్టీకి రాజీనామా చేస్తుంటే రాజాసింగ్ ఒక ముఖ్య నేత బీజేపీ నుంచి వెళ్ళినట్టుగా ఇండికేషన్ ఉంటుంది. కానీ ఒక మెలిక పెట్టి ప్రశాంతంగా తాను మొత్తం పార్టీకి దూరం అవుతున్నట్టుగా ప్రకటించారు. మొత్తం మీద రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక కొత్త వివాదాన్ని దారితీసిందని చెప్పవచ్చు.